భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అధికార మదంతో కాంగ్రెస్ గుండెలు రెచ్చిపోయారు. అశ్వరావుపేట మండలం మల్లాయిగూడెంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన యువ నాయకుడు నారం రాజశేఖర్ సాగు చేస్తున్న 300 పామాయిల్ చెట్లు నరికివేతకు గురయ్యాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ సర్పంచ్ వృద్ధ సంఘం దుర్గారావు ప్రోద్బలంతోనే చెట్లు నరికివేతకు గురయ్యాయని బాధితుడు అనుమానం వ్యక్తం చేస్తున్నాడు. గతంలో కూడా తాను సాగు చేస్తున్న పామాయిల్ చెట్లను నరికివేసినట్లు తెలిపాడు. పోలీసులు నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. చెట్ల నరికివేతపై తనకు న్యాయం చేయాలంటూ కోరుతూ కలెక్టర్కు వినతి పత్రాన్ని సమర్పించారు. నరికేతకు గురైన పామాయిల్ తోటను పరిశీలించారు బీఆర్ఎస్ పార్టీ అశ్వరావుపేట నియోజకవర్గ ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యే మెచ్చ నాగేశ్వరరావు. బాధితుడి జీవనాధారమైనటువంటి చెట్లను నరికివేయడం తీవ్రంగా ఖండించారు. ఎంపీ బద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు, జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావులు బాధితుడు రాజశేఖర్తో ఫోన్లో మాట్లాడి పరామర్శించారు. అధికార పార్టీ నాయకుల ఆ ఘటనను ఖండించారు. బాధితులకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. అధికారులు వెంటనే నిందితులను గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పామాయిల్ మొక్కలను కావాలని మల్లాయిగూడెం గ్రామానికి చెందిన సంగం దుర్గారావు అనే ఆయన సర్పంచ్, సంగం వెంకటమ్మ భర్త సంగం దుర్గారావు మాపై రాజకీయంగా కక్షపూరితంగా మా భూమిని కబ్జా చేయాలనేసి అర్ధరాత్రి ఆయన మనుషులతో ఆ పామాయిల్ మొక్కలను మొత్తం ధ్వంసం చేసి మొత్తం నాశనం చేయడం జరిగింది. ఇంతకు ముందు కూడా మినుము చేను కూడా వేసాం, అది కూడా నాశనం చేశారు. మేము బీఆర్ఎస్ పార్టీ అనేసి కాంగ్రెస్ పార్టీ అండదండలతో కాంగ్రెస్ అనేసి మేము అధికారం మాది అంతా మాది, ఎవరేం చేస్తారనేది ఒక దుర్బుద్ధితో కక్షపూరితంగా నా రాజకీయ ఎదుగుదలను గాని నా అన్ని అణచివేసే విధంగా నా భూమిని కబ్జా చేయాలనేసి ఒక కక్షపూరితంగా కొంతమంది కాంగ్రెస్ నాయకుల అండదండలతో ఇంత దుర్మార్గానికి పాల్పడుతున్నారనేసి మేము తెలియజేస్తున్నాం.